జై శ్రీరామ్. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 గోపాల్ బాబా దిగంబర గాయత్రి మాతాకి జై. నా పేరు శ్రీకాంత్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత 18 సంవత్సరాల నుండి అంటే 2007వ సంవత్సరం నుంచి నేను పిఠాపురం వస్తున్నాను. గోపాల్ బాబా ఆశ్రమానికి వస్తున్నాను. ఇది దత్త పరంపరలో అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పరంపరలో ఇది ఆశ్రమము. దత్త పరంపరలో భాగంగా గోపాల్ బాబా గారిని కూడా దత్తుని యొక్క అవతారంగా భావిస్తాము. షిర్డీ సాయిబాబా తర్వాత గోపాల్ బాబా అవతారాన్నే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అవతారంగా భావిస్తాము. ఇక్కడ శక్తి అంటే శ్రీపాద శ్రీవల్లభుని యొక్క అవతారం 700 సంవత్సరాల ముందు జరిగింది. ఆ పుస్తకంలో రాసుంది, అంటే ఆయన యొక్క చరిత్రలో రాసుంది. ఒక యోగి ఈ 21వ శతాబ్దంలో పీఠాపురంలో అవతరించి నా యొక్క కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేస్తాడు. అంటే పీఠాపురం యొక్క భూమి జాగృతమై తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము, తర్వాత ప్రపంచమంతా ఈ దత్తనామము ప్రఖ్యాతం అవుతుందని చెప్పి ఆ చరిత్రలో రాసుంది. ఆ చరిత్రలో ఏ విధంగా అయితే రాసిందో ఆ విధంగానే ఒక మహాయోగి అంటే గోపాల్ బాబా గారు ఇక్కడ అవతరించారు, వచ్చారు. ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. ఇక్కడ భక్తులు ప్రతిరోజు వస్తుంటారు, కొన్ని వేల మంది వస్తుంటారు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, విద్యాదానం జరుగుతుంది, వస్త్రదానం జరుగుతుంది, గోమాత పూజ జరుగుతుంది, గోవులకు కూడా సేవ చేస్తుంటారు. ఇవాళ గోపాల్ బాబా గారి ఆరాధన ఉత్సవాలు అంటే 8 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు, ఆయన శరీరాన్ని వదిలేసిన రోజు. ఇవాళ గురు షష్ఠి రూపంలో ఆయన యొక్క ఆరాధన ఉత్సవాలు ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. వాళ్ళ దినమంతా ఇక్కడ ఉత్సవాలు ఉంటాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, కంటిన్యూగా వస్తుంటాను. నేను 3-4 నెలలకోసారి పీఠాపురము. ఇక్కడ బాబా గారి ప్రత్యేకత ఏమంటే సాయిబాబా షిర్డీలో ఏ విధంగా అయితే మహత్యాలు మహిమలు చూపించాడో ఇక్కడ అలాగే సేమ్ సాయిబాబా యొక్క కాపీ రూపంలో అంటే ఆయనలాగే భావిస్తారు గోపాల్ బాబాని కూడా దత్త అవతార పరంపరలో. అయితే భక్తులకు చాలా కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా అవన్నీ తీరుతాయి అన్న నమ్మకంతో భక్తులందరూ ఇక్కడికి వస్తుంటారు. మనము ఈ 2024వ సంవత్సరంలో ఈ కలియుగంలో పాపాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటన్నిటిని నిర్మూలించడానికి ఇక్కడ అఖండ ధ్వని ఉంది. అఖండ ధ్వనిలో ఎట్లా అయితే షిర్డీలో ఉందో అలాగే అఖండ ధ్వని గోపాల్ బాబా గారు దాన్ని అగ్ని ప్రజ్వలింపజేశారు. అందరి భక్తుల యొక్క కష్టాలు తీరుతాయి. అందరూ రండి, గోపాల్ బాబా ఆశ్రమాన్ని దర్శించండి. ఇది 12-14 ఎకరాలలో ఉంది ఆశ్రమము. అందరూ రావాలని మా మనవి. Like and subscribe Eagle Media Works.